హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగు వారి కుటుంబం. ఈరోజు చికెన్ పికిల్ చేస్తున్నానండి. అది ఎలా చేయాలని చూపిస్తాను. ఫస్ట్ ఒక 3 కేజీలు చికెన్ తీసుకునేసి బాగా కడిగేసుకున్నానండి ఒక 3 సార్లు. తర్వాత నీళ్ళన్నీ వంపేసుకునేసి ఒక బాండెల్లో 3 కేజీలు చికెన్ వేసుకునేసి కొంచెం ఉప్పు, రాళ్ళుప్పు, 1.5 స్పూన్ దాకా పసుపు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. కొంచెం వేసుకున్నానండి, ఏగేదానికి మాత్రం ఉప్పు. తర్వాత మళ్ళీ వేసుకోవాలి మనం పికిల్ చేసేటప్పుడు. ఇదంతా ముక్క ముక్కకు పట్టేటట్లు ఉప్పు పసుపు పట్టేటట్లు బాగా కలపాలండి. నేను చేసి బాగా కడుక్కునేసి నీట్గా కలుపుతున్నానండి చేత్తో. ఇది చేత్తో కలిపితేనే బాగా అంటుకుంటుందని గరిటతో కంటే కూడా నేను చేసి కలుపుకుంటున్నానండి. ఈ విధంగా చూడండి, కలర్ అంతా చేంజ్ అయింది కదా, పసుపు పట్టినట్లుంది కదా బాగా. లేదంటే మనం ఒక సైడ్ ఒక ముక్కకు పట్టదండి, చేసి కలుపుకుంటే బాగా కలుపుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక చిన్న కప్పుతో 1 కప్పు ధనియాలు వేసుకున్నానండి, 1 స్పూను జీలకర్ర వేసుకున్నానండి, 1/2 స్పూన్ మెంతులు వేసుకున్నాను, 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాను, ఒక 6 దాకా చెక్క ముక్కలు వేసుకున్నానండి, ఒక 10 దాకా లవంగాలు వేసుకున్నాను, యాలక బుడ్డలు కూడా ఒక 10 వేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా వేయించుకుందాము. బాగా వేగాలి ఇవి. ధనియాలు అంతా చిటపటమంటూ అనేటట్టు వేగాలన్నమాట. వేగిన తర్వాత ఒక 10 మిరియాలు వేసుకున్నానండి, అవి కూడా వేయించుకుందాము. వేయించేసుకునేసి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇది కొంచెం బరగ్గా మిక్సీకి పట్టుకుందాం. మరి మెత్తగా వద్దండి, బరగ్గా పట్టుకుంటే కొంచెం పర్వాలేదు, సరిపోతుంది. చూడండి, ఈ విధంగా పట్టుకోవాలి. ఇట్లా కొంచెం బరకు ఉండాలండి. తర్వాత పసుపు ఉప్పు వేసి వేయించుకున్నానండి. అది ఫస్ట్ వేయించి పక్కన పెట్టేసుకున్నాను కదా చికెన్. తర్వాత ఆ బాండెల్లోనే మళ్ళీ వచ్చి బాగా బాండెల్ అంతా కడిగేసుకునేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసి పెట్టుకున్నానండి. ఒక 15 దాకా వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, అవి వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ వేయించుకున్నాను కదండి పసుపు ఉప్పు వేసి, అది ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం మనము. చూడండి, ఉడికింది కదా ముక్క. ఈ విధంగా చూపిస్తున్నాను. నీళ్ళు లేకుండా ఈ విధంగా వేయించేసుకోవాలండి ఫస్ట్. తర్వాత ఇవి ఒక 2-3 ట్రిప్పులు వేయించుకోవాలండి, ఒకే ట్రిప్కి అయితే సరిపోవు. ఇది ఈ విధంగా అంతా డీప్ ఫ్రైకి వేయించేసుకుంటున్నానండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొంతమంది అయితే ఇంకా కొంచెం గట్టిగా చేసుకుంటారండి, కొంతమంది మీడియంగా గట్టిగా లేకుండా కూడా చేసుకోవచ్చు. అది ఎవరెవరి ఇష్టం వాళ్ళదండి. కొంచెం గట్టిగా చేసుకొని తినేవాళ్ళు ఉంటారు, కొంచెం వేగిన తర్వాత కూడా వేయించుకొని తీసేసుకునే వాళ్ళు ఉంటారు. నేనైతే కొంచెం వేగిన తర్వాత తీసేసుకున్నానండి, మరీ గట్టిగా చేసుకోవడం లేదు. కలర్ కొంచెం చేంజ్ అవుతున్నట్లే తీసేసుకుంటున్నానండి. మీకు ముక్క చూపిస్తాను చూడండి. ఈ విధంగా పట్టుకునేసి కాలుతుంది, ఆ విధంగా ఉడికిపోయిందండి. చాలా తీసేసుకుంటున్నాను. ఎక్కువ రోజులు స్టాక్ పెట్టుకునే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేయించుకోవచ్చు, కానీ నమలడానికి కొంచెం ఇబ్బంది అని నేను ఈ విధంగా తీసేసుకుంటున్నాను. తర్వాత రెండో ట్రిప్ కూడా వేసేసుకుంటున్నానండి. ఇది కొంచెము స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. చాలా బాగుంటుంది పికిల్. ఒక 3 రోజులు పెట్టిన తర్వాత తింటే మనం కలిపి అన్నీ బాగుంటుందండి. అప్పటికప్పుడు కంటే కూడా పిల్లల హాస్టల్లో అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి చికెన్ అది తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసి పంపిస్తే చాలా ఇష్టంగా తింటారండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఒక 150 గ్రాములు దాకా వేసుకున్నానండి. ఒక 3 కేజీలు అంటే అంత మనం ఏగితే కానీ అంత 2.25 కేజీకి వచ్చిందండి నాకైతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 150 గ్రాముల పైనే ఉంటుంది, అది వేసేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు వేయించేసుకున్నానండి. తర్వాత వచ్చి చికెన్ అంతా వేసేసుకున్నాను. మళ్ళీ వేగిండేది నేనైతే 50 గ్రాముల గ్లాస్ అండి ఇది. 2 గ్లాసులు కారం వేసుకుంటున్నాను, 2 గ్లాసులు వేసుకుంటున్నానండి. తర్వాత అప్పుడే కొంచెం వేసుకున్నాను కదా ఉప్పు, ఇప్పుడు చూసి తగినంత వేసుకుంటున్నాను. ఉప్పు మళ్ళీ తక్కువ ఉంటే కూడా కలుపుకోవచ్చు అండి, నేను ఎక్కువ వేయేటట్లు వేయడం లేదు. నేను గుప్పెడితో ఒక గుప్పెడు వేసుకున్నానండి ఉప్పు. తర్వాత వచ్చి ఈ మనం గరం మసాలా పట్టుకున్న పౌడర్ అదంతా వేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకునేసి బాగా కలుపుకోవాలండి. ఇదంతా మసాలా కొంచెం సేపు స్టవ్ మీద అలాగే పెట్టి కలుపుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని కొంచెం కలుపుకోవాలండి, ఇదంతా కలిసేంత వరకు. సాల్ట్ కారం అంతా కలుపుకోవాలి కాబట్టి ముక్కకు పట్టాలని నేను కొంచెం సేపు స్టవ్ మీద పెట్టి కలుపుకున్నానండి. చూడండి, రెడీ అయిపోయింది. కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. అదంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక 4 నిమ్మకాయలు, పెద్ద సైజు నిమ్మకాయలు రసం తీసి పెట్టుకొని పిండుకుంటున్నానండి. నిమ్మకాయలు
కారము ఉప్పు తగినంత సరిపోయేటట్లు వేసుకోవాలండి. ఊరగాయ ఎప్పుడైనా స్టాక్ ఉంటుంది ఎక్కువ రోజులు, ఏది తక్కువ ఉన్నా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, ఊరగాయ చెడిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి అన్నీ సరి సమానంగా చూసుకోవాలి. ఒకవేళ ఒక రెండో రోజు కానీ మూడో రోజు కానీ కొంచెం టేస్ట్ చూసుకునేసి ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చండి. నేనైతే ఒక బాటిల్లోకి నాకంతా సరిపోయింది, ఒక బాటిల్లోకి ఎత్తి పెడుతున్నానండి. ఈ విధంగా అంతా రెడీ చేసుకొని పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే తీసుకోవడానికి వాళ్ళు 2 రోజులు తినడానికి కూడా చాలా బాగుంటుందండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.